వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పోపు వడియాలకు చిన్న చిన్న ఆనియన్స్ పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. ఆరినట్టు అయినాక మనం స్మాషర్ లో వేసుకొని చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ఆనియన్స్ తీసుకోవాలి. మనం పోపు వడియాలంతా కట్ చేసుకొని పోపులు వేసుకొని పప్పుకు గాని సాంబార్కి గాని చారుకి గాని ఏదైనా సరే అండి ఇది వాడచ్చు. వాటర్ కంటే ఎక్కువ వస్తుంది. ఇది కొద్దిగా వేసుకుంటానండి. మాత్రం ఉండాలండి మంచిగా. ఈ మాత్రము ఇట్లా ఉంటేనే ఉండదండి. ఇది కూడా ఎంత బాగా పడుతున్నాయి చూడండి. చిన్నగా ఇంత వేసుకోవాలండి. మిక్సీ మాత్రం వేసుకో. పోపుకు శనగపప్పు అండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పసుపు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొట్టి మిరపకాయ అండి. ఎల్లిపాయలు కూడా వేయాలండి. ఎక్కువ వేసుకోమండి. నేను ఒక్కటే వేస్తున్నానండి. ఇది కూడా దీనిలో వేసేస్తానండి. గార్లిక్ మీరు కావాలంటే 4 వేసుకోండి, 4 గడ్డలు వేసుకోవచ్చు. నేను ఒకటే వేసినానండి. ఎక్కువ తినము గార్లిక్. ఉప్పు కూడా కొద్దిగా పడుతుందండి. అది ఆనియన్ కదా. పసుపు అండి 2 స్పూన్లు అండి. అండి ఇంగువ ఏదానికి అదానికి వేసినప్పుడల్లా కలిపేసేయాలండి. ఇంగువ వేసిన సన్నగా తరిగిన ఒక 4 ఒట్టిమిర్చి తీసుకోండి. ఆఫీసులకు పోయేదంటే తొందరగా ఒకటి తీసుకొని పోపు వేసుకోవచ్చండి. అన్ని గడ్డీలోనే ఉంటాయి కదా. మినపప్పు ఒక చారెడు అండి, చారెడు జీలకర్ర, మినపప్పు అండి ఒక చారెడు అండి, చారెడు ఒక ఆవాలు, మినపప్పు అండి. అంతా కలిపేస్తున్నానండి. కలిపేసి కొద్దిసేపు సాయంత్రం వరకు పక్కకు పెట్టేసేయాలండి. ఇట్లా అంతా కలిపేసి ఇలాగే అంతా కలిపి పెట్టాలండి. ఒక సాయంత్రం ఒక 5 గంటల వరకు ఇట్లా పెట్టేస్తే శనగపప్పు మినపప్పు వాటర్ గుంజు వేసుకొని మంచిగా మెత్తబడతాయి అన్నమాట. మెత్తబడినప్పుడు అప్పుడు మనకు ఉండల్లాగా కట్టనీకి వస్తుంది. ఇప్పుడు చూడండి శనగపప్పు అన్ని ఇప్పుడే వేసినాం కాబట్టి ఒక 4-5 గంటల వరకు ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. మీ దగ్గర ఆముదం ఉంటే ఆముదం వేసుకోవచ్చండి. నా దగ్గర ఆముదం లేదు. సన్ఫ్లవర్ ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను అంతే. కొంచెం జీలకర్ర మెంతపొడి అండి. జీలకర్ర మెంతపొడి కొద్దిగా వేయాలంటే వేయాలంతే. ఇదంతా కలిపినాక ఒక గిన్నెకి ఎత్తి పెట్టుకుంటానండి. ఎత్తి పెట్టుకొని సాయంత్రం వరకు ఆ గిన్నెలోనే ఒత్తి పెట్టుకొని రాత్రి వరకు బాగా పప్పు అంతా నానిపోతుందండి. ఇట్లా అంతా ఎత్తి పెట్టుకోవాలి. అంతా ఇట్లా ఒత్తి పెట్టుకోవాలండి. అంత గిన్నెకి వేసినాక కొంచెం ఒత్తి పెట్టేసుకుంటే కరివేపాకు ఇప్పుడు తెచ్చినాక కడిగి మళ్ళీ కలిపేస్తున్నానండి. కింద పైన చేసి కలపాలండి. అంతా కలిపేసినానండి. పైది కిందికి కిందిది పైకి చేసుకుంటూ కలిపేసేయాలి. వాటర్ లాగా వస్తాయి కదా కింద, ఆ వాటర్ లాగా వచ్చినది పైది కిందికి చేసేస్తే సరిగ్గా లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ పెట్టేయాలండి. సాయంత్రం అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. తర్వాత మరుసటి రోజు అంతా విప్పదీసి పైదంతా లోపలిది పచ్చిగా ఉంటుంది కదా, అంతా విప్పదీసి మళ్ళీ చిన్నగా కట్టుకోవాలి. కట్టేసేయాలండి. ఒక ముద్దలాగా చేసేయాలి పెద్దగా. చేసినాక ఏంటది లోపల పచ్చిగా ఉంటుంది కదండి, ఇదంతా మళ్ళీ స్మాష్ చేసేసి మళ్ళీ మనకి సైజు ఎంత కావాలో అంతా కట్టేసుకోవాలి. చాలా బాగుంటాయి కర్రీస్ కూడా, చాలా టేస్ట్ వస్తాయి. చాలా స్మెల్ వస్తుందండి. అన్ని 50 గ్రాములు వేసుకోనండి. 50 గ్రాములు తర్వాత ఒక 5-6 రోజులు ఉండాలండి. 5-6 రోజులు అయినాక మనకు గట్టి అవుతుంది. అప్పుడు మనం పోపుకు వాడుకోవచ్చు.